Good afternoon, everyone. I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon. Warm welcome to our webinar, Mistaken that may happen in knee replacement surgery and how to avoid costly revisions. So I'm Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals. So I trained in robotic surgery initially in India under Guruvareddy sir at Sunshine Hospitals, and then I worked in various hospitals in Delhi like Apollo, AIMS, Sir Gangaram, and Artemis Hospitals, Fortis Hospitals. Then I moved to UK, Italy, Germany, France for robotic surgery. And we launched our own hospital in 2018. So TCare is the most successful orthopedic surgery, but still 10 నుంచి 20% మంది పేషెంట్లు అన్హ్యాపీగా ఉంటారు. సో దానికి ఓవర్కమ్ చేయడానికే రోబోటిక్ సర్జరీ వచ్చింది. రోబోటిక్స్ మీన్స్ యాక్యురసీ. It is knee replacement surgery is one of the best gift that we can give to our parents. చాలా మంది పేరెంట్స్ కు వెదర్ ఇట్ ఈస్ ఏ హోమ్ కార్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఐ కెన్ రికమెండ్ ఇట్ ఈస్ నాట్ ద హోమ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ద కార్ దట్ గివ్స్ సెకండ్ లైఫ్, జిందగీ దుబారా, అది మరో జీవితం. ఇట్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దే విల్ రిటర్న్ టు నార్మల్ లైఫ్ విత్ ఇన్ 30 days ఫర్ అనదర్ 30 years. అండ్ అన్ఫార్చునేట్ గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ 20% చాలా అన్హ్యాపీ ఉండడానికి కారణం ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు రాడ్ లూజ్ కావడం, ఇన్స్టెబిలిటీ ఉండడం, అలైన్మెంట్ ఉండడం, లోపల వేసిన ప్లాస్టిక్ వేర్ అవ్వడం. సో మేము రొటీన్గా ఎక్స్రే చేసినప్పుడు వి ఐడెంటిఫై డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో వన్ ఈజ్ రాంగ్ సర్జికల్ ఇండికేషన్, అంటే కొందరు పేషెంట్స్కి నొప్పి కొంత ఉన్నప్పుడే చేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు సర్జరీ. రెండోది పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కొందరికి ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కరెక్ట్ ఇండికేషన్ ఉండి చేయాలి. కొన్నిసార్లు లాక్సిటీ అంటే రికర్వేటమ్ నీస్ అంటారు, అవి ప్రాబ్లం ఉన్నప్పుడు చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. పూర్ సిస్టమేటిక్ ఆప్టిమైజేషన్, అంటే డయాబెటీస్ పేషెంట్ HbA1c మోర్ దాన్ 8 ఉంటే సర్జరీ చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, HbA1 షుడ్ బి లెస్ దాన్ 7 ఉంటే బెటర్, బట్ మస్ట్ బి లెస్ దాన్ 8. అండ్ మార్బిడ్ ఒబెసిటీ ఉంటే కంపల్సరీగా ఒక 10 to 15 kgs వెయిట్ తగ్గడం, లేకపోతే బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం. స్మోకింగ్ షుడ్ బి కంప్లీట్లీ స్టాప్. అండ్ ప్రోటీన్ లెవెల్స్ మాత్రం తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా ప్రోటీన్ డెఫిషియన్సీ కరెక్షన్ చేయాలి. అండ్ సర్టన్ పేషెంట్స్ ఎస్పెషల్లీ మనకు రేడియలాజికల్గా ప్లాన్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రాపర్గా పెట్టకపోతే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంప్రాపర్ అలైన్మెంట్, అంటే నీస్ హిప్ యాక్సిస్ కంపల్సరీగా రిస్టోర్ చేయాలి. సమ్ టైమ్స్ బోన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, కంపల్సరీ అడ్రస్ చేయాలి, స్క్రూస్ ఫిక్స్ చేయాలి, లేకపోతే ఆగ్మెంట్స్ వాడాలి. అండ్ ఫెయిల్యూర్ టు అసెస్ ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫాల్ట్, అంటే నీ జాయింట్ పైన కానీ కింద కానీ బెండ్ ఉంటే కంపల్సరీగా అవి. అండ్ సర్జికల్ అలైన్మెంట్లో చాలాసార్లు అదర్ కాంపోనెంట్ కొంచెం రివర్స్ పెట్టిన, మీరు ఈ మోడల్లో చూసినట్లయితే స్మాల్ కరెక్షన్స్ మోర్ దెన్ 5 degrees ప్రాబ్లం ఉంటే ఫెయిల్ అవుతుంది. ఫిమరల్ కాంపోనెంట్ కానీ టిబియల్ కాంపోనెంట్ కట్ చేసేటప్పుడు 0.1 mm 0.2 mm కూడా కరెక్ట్ చేయాలి. కాంపోనెంట్ రొటేషన్, ఫీమర్ ఎక్స్టర్నల్ రొటేషన్ కానీ ఇంటర్నల్ రొటేషన్ చేస్తే వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది. టిబియా కాంపోనెంట్ స్లైట్ 1 degree ఇంటర్నల్ రొటేషన్ చేసిన పెయిన్, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. లిగమెంట్ బ్యాలెన్సింగ్, చాలా పేషెంట్స్కు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, అంటే 9 mm ఫ్లెక్షన్ 9 mm ఎక్స్టెన్షన్ గ్యాప్ అనుకో, రెండు ఈక్వల్గా ఉండాలి, లేకపోతే మిడ్ ఫ్లెక్షన్ ఇన్స్టెబిలిటీ అంటారు. చాలా మంది పేషెంట్స్ ఇది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఓవర్ రిలీజ్, MCL ఓవర్ రిలీజ్ చేస్తారు, కొన్నిసార్లు బ్యాలెన్స్ చేయాలని చెప్పి, అప్పుడు కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా 20% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ అన్హ్యాపీ. అందుకు దానికి కారణాలు ప్రతి డాక్టర్ చేస్తాడని కాదు, ఇట్ ఈస్ ద థియరిటికల్గా ఇవి నేను చెప్తున్నాను. అండర్ రిలీజ్, కొన్నిసార్లు తక్కువ గ్యాప్ రిలీజ్ ఉండడం వల్ల పేషెంట్ సివియర్ పెయిన్, FFD ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీలో ఉంటాయి. అండ్ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఈజ్ వెరీ క్రిటికల్. చాలా మంది పేషెంట్ ఇంప్లాంట్ సెలెక్షన్, ఎస్పెషల్లీ రాంగ్ సైజ్ ఆఫ్ ది ఇంప్లాంట్, అంటే D సైజ్ వస్తే E కానీ DE వస్తే C కానీ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంటుంది. అంటే ఇంకోటి కన్స్ట్రెయింట్ లెవెల్, అంటే కొన్నిసార్లు మనం ఇంజిన్ని వాడాల్సి వస్తుంటుంది. ఆ కన్స్ట్రెయింట్ పెరిగినప్పుడల్లా కూడా ఫెయిల్యూర్ ఛాన్సెస్ పెరుగుతుంటాయి. కొన్నిసార్లు పూర్ ఫిక్సేషన్ చాయిస్, అంటే మనకు సిమెంట్ పెట్టి ఫిక్స్ చేసేటప్పుడు ప్రాపర్ సిమెంటింగ్ చేయకపోయినా ప్రాబ్లం అవుతుంటుంది. ఇంకా వన్ ఆఫ్ ది డ్రెడెడ్ కాంప్లికేషన్ ఈజ్ ఇన్ఫెక్షన్. చాలా మంది పేషెంట్స్ అందరూ భయపడేది, ఇంక్లూడింగ్ సర్జన్స్. సో వెరీ స్ట్రింజెంట్
sterility protocols we should follow. We follow Six Sigma protocol at Onus. We do timing, timeout, and site verification, and all our international standard protocols, and all our theaters are laminar flow, and we give antibiotic prophylaxis 1 hour before surgery, and strict glycemic control అంటే HbA1c less than 7 or 8. ఎర్లీ డిటెక్షన్, వెరీ ఎర్లీగా ఏమైనా పేషెంట్ ఫీవర్ వచ్చిన ఇమీడియట్గా యాంటీబయాటిక్ డోస్ కానీ వీఆర్ అవైలబుల్ టు ద పేషెంట్స్ 1 ring away. And post-operative కూడా physiotherapy plays 30 to 50% of the role. Delayed physiotherapy also problem, excess physiotherapy also problem. So we should moderate la చేయాలి, otherwise it leads to stiffness and dissatisfaction. And ఇంకా 20% అన్హ్యాపీగా ఉన్నారని కదా, ఈ 20% అన్హ్యాపీని మనం ఓవర్కమ్ చేయాలంటే టెక్నాలజీ వాడాలి. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ ఇంప్రూవ్స్ యాక్యురసీ అండ్ పేషెంట్ స్పెసిఫిక్గా మనం సర్జరీ చేయొచ్చు. ఈ వెన్ రివిజన్ బికమ్స్ నెసరీ, ఎందుకంటే పెయిన్ ఉంటుంది, ఇన్స్టెబిలిటీ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది, లూజ్ అవుతుంటాయి, బోన్ లాస్ ఉంటుంది, కాంప్లెక్స్ ఇంప్లాంట్ రిమూవల్, హయ్యర్ కాంప్లికేషన్స్ రేట్ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద మెయిన్ ప్రివెన్షన్ at Onus Robotic Hospitals. International standard protocols, laminar theater, strict glycemic control, urine la ekkada kuda infection undakuddu. Early detection is the main thing. మీరు దీన్ని ఎలా చేస్తాం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చాలా మంది అడుగుతుంటారు. సో దీనికి మనం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ మీరు ఈ మోడల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, కంప్లీట్గా మనకు బోన్ అనేది అరిగిపోయింది, దాని ప్లేస్లో మెటల్ వేసాం. సో ఈ మెటల్ వేసేటప్పుడు మనం రోబోటిక్ ప్రోటోకాల్లో మనం కంప్లీట్గా 3D ప్లానింగ్ సాఫ్ట్వేర్ తీసుకుంటాం, జే ప్లానర్ అంటారు. ఇది 360 degreesలో యూ కెన్ చెక్ ఇట్. వీఆర్ ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ వాట్ ఈస్ ద బోన్ కట్, వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ వన్స్ యూ మెజర్ ఇట్ 0.1 mm అంటే వెంట్రుక మందంలో కూడా సగం పేషెంట్ కట్ చేస్తుంది. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే కంప్లీట్గా చూడండి, ఆటోమేటిక్గా రోబోటిక్ సర్జరీ చేస్తుంది. వన్స్ వీ డిసైడ్ 9 to 10 minutes సర్జరీ కంప్లీట్ అవుతుంది. ఎక్సలెంట్ రికవరీ అన్నట్టు. సో పేషెంట్స్ సర్జరీ అయిపోయిన తర్వాత నా పేషెంట్ 10 to 15 daysలో ఈ విధంగా నడుస్తూ ఉంటారు. సో ఈ పేషెంట్స్ నడిచే దాన్ని బట్టి మీరు ఐఎమ్ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ టెల్ దట్ దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ పేరెంట్స్ అండ్ దే కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ద లైఫ్ పోస్ట్ సర్జరీ. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మా మదర్కు ఫాదర్కు భయం ఉందంటే భయపడాల్సిన అవసరం లేదు. నమస్కారం సార్. నమస్తే సార్. నేను రైట్ లెగ్ బాగా నీ పెయిన్ ఉండేది, చాలా నడవటానికి కూడా చాలా కష్టమైంది. అయితే మాకు ఈ రోబోటిక్ సర్జరీ ఇక్కడ ఓనస్లో ఉంది అని మా తెలిసిన డాక్టర్ చెప్పారు, ఒక ఆయన ఆర్థోపెడిక్ డాక్టరే. సరే ఇక్కడికి వచ్చాను, బాలరాజు నాయుడు గారు అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయటానికి రెడీ అయ్యారు. నేను అమెరికన్ డిస్క్ ఒకటి వేయించుకున్నాను, అది 30 years లైఫ్ వస్తుంది. దాన్ని డాక్టర్ గారే మంచిగా ఆపరేషన్ చేశారు. ఇప్పటికి ఈవెన్ 20 daysలోనే నేను మంచిగానే వాక్ చేస్తున్నాను స్లోగా. ఇప్పుడు 15 అయింది, వితౌట్ స్టిక్, వితౌట్ వాకర్, ఎనీథింగ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ వాకింగ్ నౌ, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐఎమ్ 69 years. చూశారు కదా, పేషెంట్స్ 10,000 పైన మంచిగా చేసాం మేము. సో క్లినికల్ టేక్అవేస్, ప్రాపర్ పేషెంట్ సెలెక్షన్, అలైన్మెంట్, టెక్నాలజీ, ప్రివెన్షన్, ఇది అన్ని చేసుకుంటే ఎక్సలెంట్ రికవర్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఎట్ Onus Robotic Hospitals. థ్యాంక్ యూ.